వేల్పూరు కృష్ణానందం బర్డ్ పౌల్ట్రీ ఫామ్లో H5N1 ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా బర్డ్స్ ఎఫెక్ట్ అయ్యి డెత్ అవ్వడం జరిగింది. అక్కడ ఇన్స్టిట్యూట్లో కూడా భోపాల్ ఇన్స్టిట్యూట్లో కూడా ఇది బర్డ్ ఫ్లూ అని చెప్పి డిక్లేర్ అవ్వడంతో యాజ్ పర్ ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తగు చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. 21 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ రావడం జరిగింది. ప్రతి టీము ఒక డాక్టర్ ప్లస్ ఒక 5 అసిస్టెంట్స్ తోటి ఇక్కడికి ఇంచుమించు 120 మంది డాక్టర్స్ టెక్నీషియన్స్ అంతా కూడా ఈ కల్లింగ్ ఆపరేషన్స్ కూడా రావడం జరిగింది. ఈ కల్లింగ్ ఆపరేషన్ అంతా కూడా యాజ్ పర్ ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ డిఫైన్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫాలో అయ్యి చేయడం జరుగుతుంది. ఇక్కడైతే అవసరమైన లైమ్, బ్లీచ్, తర్వాత పిట్స్ తావడానికి జేసీపీసీ ఇవన్నీ కూడా లోకల్ మున్సిపల్ కమిషనర్స్ గ్రామ పంచాయతీ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత టౌన్లో కానీ ఇక్కడ కానీ అన్నీ కూడా బయోఫెన్సింగ్ అంతా పాటించడం జరుగుతుంది. ఇప్పుడు బర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ బర్డ్స్ని 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్న బర్డ్స్ ఇప్పుడు 20,000 వరకు ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా కల్లింగ్ ఆపరేషన్ చేసి చంపివేయడం జరుగుతుంది. చంపివేసి వాటిని యాజ్ పర్ ప్రొసీజర్ పిట్స్లో పాతి పెట్టేస్తారు. లైమ్ బర్డ్స్ ఈ లేయర్స్ కింద వేసి ఆ పిట్స్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఫామ్స్లో ఖాళీ అయినాయో వితిన్ 1 కిలోమీటర్లో 5 ఫామ్స్ ఉన్నాయని చెప్పేసి ఉన్నాయండి. ఆ 5 ఫామ్స్లో కూడా బర్డ్స్ తీసేసిన తర్వాత కంప్లీట్ డిస్ఇన్ఫెక్టెంట్, ఫార్మాల్డిహైడ్, సోడియం హైపోక్లోరైడ్, పొటాషియం పెర్మాంగనేట్ ఇవన్నీ కూడా డిస్ఇన్ఫెక్టెంట్స్ పెట్టి క్లీన్ చేయడం జరుగుతుంది. ఈవెన్ బర్డ్ ఫెదర్స్ కూడా లేకుండా ఫైర్ గన్స్ తోటి వాటిలన్నింటినీ కూడా క్లియర్ జరుగుతుంది. అట్లాగే విలేజెస్లో కూడా టౌన్లో అంతా కూడా శానిటేషన్ మెజర్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాము. తర్వాత మెడికల్ అండ్ హెల్త్ నుంచి ర్యాపిడ్ టీమ్స్ అన్ని ఫామ్ చేసి టైం టు టైం సర్విలెన్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఎట్లా ఉన్నది అనేది తీసుకుంటున్నాము. అట్లాగే ఈ టీంలో పాల్గొన్న డాక్టర్స్ అందరికీ కూడా యాంటీవైరల్ డ్రగ్స్, ఓసల్టివేర్ డ్రగ్స్ అన్నీ ఇవ్వడం కూడా జరిగింది. దట్ వీఆర్ టేకింగ్ నెసెసరీ కేర్. అండ్ పబ్లిక్ ముఖ్యంగా ఏంటంటే నథింగ్ టు వరీ దట్ ఎవ్రీవన్ ఆల్ ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ కంప్లీట్ కేర్. మనకి అక్కడి నుంచి కూడా టైం టు టైం ఇంకా ఇన్ఫార్మ్ గైడ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. 1 కిలోమీటర్ రేడియస్ తీసుకున్నారా మేడం? మనం అయితే కంటిన్యూస్గా టచ్లో ఉన్నామండి. ఎట్లా అంటే మన టీమ్స్ అంతా కూడా సర్వీలెన్స్ చేస్తూ ఉన్నాము. ఏదైనా ఈ ఇబ్బంది ఉన్నవారు ఏదైనా అంటే కూడా వాళ్ళకి మనం స్వాబ్స్ తీసుకుని టెస్టింగ్కి అది పంపించడం జరుగుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏది పాజిటివ్ కేసెస్ లేవు. సిమ్టమాటిక్ కేసెస్ కూడా ఏమీ లేవు. జిల్లాలో ఇక్కడ 17 విలేజెస్లో 10 కిలోమీటర్స్ ఏరియాలో 17 ఫామ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సర్వేలెన్స్ దాంట్లోకి వస్తాయి. అక్కడేమి ఇష్యూస్ లేవు కానీ జస్ట్ మనం వాచ్ చేస్తూ ఉన్నాము. తర్వాత తాడేపల్లిగూడెం సైడ్ బాదంపూడి ఎపి సెంటర్గా అయ్యి అక్కడ ఒక 11 విలేజెస్ ప్లస్ 8 విలేజెస్ 19 విలేజెస్ కూడా సర్వీలెన్స్లో పెట్టడం జరిగింది. అక్కడ 1 కిలోమీటర్ బాదంపూడికి 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న రామలక్ష్మి పౌల్ట్రీ ఫామ్లో ఉన్న 10,000 బర్డ్స్ కూడా కల్లింగ్కి ఆపరేషన్స్కి వెస్ట్ గోదావరి ఏలూరు జిల్లా నుంచి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొంచెం డైలమాలో ఉన్నారు మేడం, కొంచెం క్లారిటీ ఉన్నారు. ఇప్పుడు 10 కిలోమీటర్స్ పరిధి వరకు కూడా ఎక్కడ చికెన్, ఎగ్ షాప్స్ ఉండకూడదు అని క్లోజ్ చేయాలని చెప్పేసాము. అక్కడ ఏరియాలో ఉన్న మన అంగన్వాడీ సెంటర్స్ కానీ స్కూల్స్లో కూడా పిల్లలకి ఎవరికి కూడా ఎగ్ అది సర్వ్ చేయొద్దని చెప్పాము. అయితే ఇక్కడైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇక్కడైతే చేయకూడదు. బట్ మనకి ఎక్కడైతే కొంచెం బయట ఉన్నాయో అక్కడ ఉన్న బర్డ్స్, చికెన్ కానీ ఎగ్ కానీ కన్జ్యూమ్ చేయొచ్చు. ఎప్పుడైనా కానీ ఈ H5N1 వైరస్, ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా ఈ వైరస్ కుకింగ్ ప్రాసెస్లో 100 degrees వచ్చినప్పుడు అది చనిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇది తినడం ప్రాపర్గా కుక్ చేసి ఒక హెల్దీ పర్సన్ తినడం అనేది అబ్సల్యూట్లీ సేఫ్. ఇది దాని గురించి ప్రజలు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే అసలు లేదు. బట్ దగ్గరలో ఉన్న మన 10 కిలోమీటర్ల రేడియస్ పరిధిలో ఉన్న వారంతా కూడా మన చికెన్, ఎగ్ అంతా కూడా షాప్స్లో వచ్చేస్తే బయట వాళ్ళు కన్సూమ్ చేయొచ్చు.